నన్ను పిలిచాడు పివి నరసింహారావు, అడిగాడు ఏందా ఈ సంగతి అంటే, అవును సార్ నీకెట్ట తెలుసు, ఆయన వల్లే కదా నేను రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె నంబర్ ఉందా, ఉంది, ఎక్కడ ఉంటుంది, 53 RBSK బోలే రోడ్ బాంబేలో ఉంటుంది. సరే నేను బాగుగానే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా అంబేద్కర్ భార్యకు ఫోన్ చేసి అమ్మా మీరు రాగలరా అని అంటే వస్తారు అన్నది. ప్రధానమంత్రి కారు పంపించాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ నుంచి ఆమె నేరుగా అక్కడికి వస్తే, మరి మీకు ఇల్లు లేదా, గమ్ముగా ఉంది, ఆమె ఏం చెప్పలేదు. కారు లేదా, అంబేద్కర్ భార్య ఏమీ చెప్పలేదు. మరి మీరు ఎలా చేస్తున్నారు అంటే ఏమి జవాబు చెప్పుకుంటే, మీరు ఎందుకు అడుగుతున్నారు నన్ను అడిగింది అంబేద్కర్ భార్య ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని. అమ్మ నాకు ఒక జాబ్ వచ్చింది. ఏమి జాబు, ఇదిగో జాబు. అది చదివిన తర్వాత వెంటనే లేచింది అంబేద్కర్ భార్య. థ్యాంక్ యూ సార్ అని లేచి టక్ 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 అని నడిచి వస్తుంటే పివి నరసింహారావు వెనకాల పడి అమ్మమ్మమ్మ ఎక్కడికి వెళ్తావు తల్లి, రా 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 ఒక్క కాఫీ అన్నా తాగిపో అంటే తిరిగి వచ్చి కాఫీ తాగి వెంటనే నా దగ్గరకు వచ్చింది. నేను శాస్త్రీ భవన్లో మంత్రి ఆ కుర్చీలో కూర్చొని ఉంటే నెట్టుకొని వచ్చింది. నన్ను ఏమి తిట్టిందో నేను చెప్పకూడదు కూడా. మరి నాకు చెప్పింది, నాకు తెలియకుండా ఎందుకు రాసావు అన్నది. తప్పే ఉందమ్మా అని అన్నాను. తప్పా, నేను అంబేద్కర్ భార్యగా నేను అంబేద్కర్కి ప్రామిస్ చేశాను, నా జీవితంలో ఎక్కడ తలదించను చేయించనని. నువ్వు చేసింది అది పాపం అని అంటే, మరి నేను ఏం చెప్పుకున్నా కూడా వినలేదు. వెంటనే బాంబేకి వెళ్ళిపోయింది. మరి నేనేం చెప్తున్నానంటే, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే స్థాయి మా మిత్రుడు కుమారుడికి లేదు. ఆయన సాంఘిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు నిన్న మొన్నట్లో. ఏంది సాంఘిక న్యాయం? మరి పేదోళ్ళు ఎస్సీల డబ్బుల్ని 7,000 కోట్లని నువ్వు పనిచేసినావే బయట, ఇదే సాంఘిక న్యాయం? ఎస్సీలకు స్కాలర్షిప్లు ఆపేసేవే, ఫీజులు ఆపేసేవే, ఇదే సాంఘిక న్యాయం? మరి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని ఇళ్ళు ఇవ్వకుండా డబ్బుల్ని బయట పంపించేవే, ఇదే సాంఘిక న్యాయం? మరి నువ్వేం చేసావు అని చెప్పి అక్కడ హైదరాబాద్లో ఒక స్టాచ్యూ, ఇక్కడ ఒక స్టాచ్యూలు కాదు ముఖ్యం, అంబేద్కర్ ఆలోచన విధానం, ఆయన నిజాయితీ వల్లనే ప్రతి ఊర్లో ఈరోజు విగ్రహాలు వచ్చాయి. మరి ఈయన వెనకాల ఇన్ని చేస్తున్నావు, ఇన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, నేను చెప్తే కన్నీళ్లు పెడతావు. మరి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇంకెవరో చేత చేయించినా బాగుంటుంది. నువ్వు స్టాచ్యూ పెట్టిన దానికి సంతోషం, కానీ దాన్ని నువ్వు ఆవిష్కరించడం అనేది అది సబబుగా లేదని తెలియజేస్తున్నా. మరి మూడో విషయం, రేపు వెంకటగిరికి రాబోతున్నాడు చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నెల్లూరుకి ఏం చేశాడో చేయలేదో నాకు తెలియదు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన జాతీయ స్థాయిలో ఉన్న నాయకుడు. మరి ఆయన వైఖరి ఏంటి? భారతీయ జనతా పార్టీ వైఖరి పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటి, టీడీపీ వైఖరి ఏంటి ఖచ్చితంగా తెలియజేయాలని నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా. నాలుగో విషయం, నిన్ననే ఎలక్షన్ కమిషను గిరీష అనే ఒక ఆఫీసర్ని తీసుకొని పోయి సస్పెండ్ చేసింది. తిరుపతి ఎన్నికలో మరి ఆ ఎన్నిక అది దొంగ కార్డులు 2 లక్షలు కొట్టించి వేశారు. దాని ద్వారా దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు వేశారు. బోగస్ ఓట్లు వేస్తే మేము అమాయకంగా తెలుసు నాకు జరిగిందని ఆ రోజు పత్రికల ముందుకు వచ్చి నేను చెప్పాను, జరుగుతున్నాయి దొంగ ఓట్లు, దొంగ కార్డులని. ఎలక్షన్ కమిషన్ పట్టుకున్నది. నిన్నగాక మొన్న ఆయన్ని సస్పెండ్ చేయమంటే ఆయన సస్పెండ్ అయ్యాడు. రాయచోటి జిల్లా కలెక్టరు ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్గా ఉంటూ దొంగ ఓట్లు కృత్రిమంగా తయారు చేసి కంప్యూటర్ నుంచి ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆయనకి సస్పెన్షన్ కాదు, ఐఏఎస్ నుంచి ఉద్యోగాన్ని నుంచి టెర్మినేట్ చేయాలని తెలియజేస్తూ చివరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును గురించి మాట్లాడదలుచుకున్నాను.
సిటిజన్గా నాకు హక్కు ఉంది. ఈ పిటిషన్ని, ఎలక్షన్ పిటిషన్ని నేను 2 సంవత్సరాలు నాడేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 25,000 ఫీజు కట్టేస్తే ఈ రోజు వరకు దాని గురించి కేసు అడ్మిట్ చేసినట్టుగా కానీ చెందినట్టుగా కానీ ఏమీ లేదు. ఇది భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రీ అని ఉంటుంది. రిజిస్ట్రార్ కింద చీఫ్ జస్టిస్ కింద ఒక ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ కింద కలెక్టర్ ఆఫీస్ ఉన్నట్టు. వాళ్ళ ఫంక్షనింగ్ చాలా అధ్వానంగా ఉందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.